హలో గాయ్స్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో న్యూ ఇయర్ వచ్చిందంటే మనకి నుమాయిష్ కూడా వచ్చినట్టే. ఇది వచ్చేసి 85th నుమాయిష్. సో వీడియో అయితే ఎండింగ్ దాకా చూడండి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను విత్ ప్రైజెస్, సో దట్ మీరు నుమాయిష్కి విజిట్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ది టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. బిలో 5 years అనుకోండి ఫ్రీ అనమాట పాస్ వచ్చేసి. అండ్ కమింగ్ టు ది టైమింగ్స్, మనకి వీకెండ్స్లో అనుకోండి 4 PM నుంచి 11 PM దాకా అయితే ఉంటుంది. అదే వీక్ డేస్ అనుకోండి 4 PM నుంచి 10 PM దాకా అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ది షాపింగ్, ఇక్కడ ఏంటంటే మనకి A to Z ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రతి ఐటమ్ ఉంటుంది. కొన్ని వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటుంది, కొన్ని వచ్చేసి చాలా ప్రైజీగా అయితే అనిపిస్తుంది. విత్ డీటెయిల్గా అయితే వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు ది కుర్తీస్, సో ఇక్కడ ఏదన్నా ఇంపార్టెంట్ ఐటమ్, చాలా ఫేవరెట్ ఐటమ్ ఏదన్నా ఉంది అంటే అది వచ్చేసి కుర్తీస్ అండ్ కుర్తీ సెట్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు మనకి ఎలా సంక్రాంతికి కూడా వస్తుంది అండ్ ఆఫీస్ అండ్ కాలేజ్ కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి కుర్తీ సెట్స్, దట్టు పార్టీవేర్ కుర్తీ సెట్స్ కోసం చూసినట్లయితే పక్కా ఇదైతే చెక్ చేయండి. మనకి ఏంటంటే ప్రైస్ రేంజ్ వచ్చేసి 500 నుంచి 1500, 1000 ఆ రేంజ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్ కుర్తీస్, సింపుల్ కుర్తీస్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మనకి నైట్ వేర్ కూడా ఉన్నాయి. నైట్ వేర్ వచ్చేసి మనకి ఏంటి అంటే 200, 300 ఆ రేంజ్ అయితే ఉందన్నమాట. ఎలా మనకి ఇది వింటర్ సీజన్ కాబట్టి వింటర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మనకి కార్డ్ సెట్ లాగా 600 అలా ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట. సో పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. అండ్ మంచిగా వార్మ్త్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకుంటారు నుమాయిష్లో మనం బార్గెనింగ్ చేయొచ్చా అని. మ్యాక్సిమం 99% అయితే బార్గెనింగ్ చేయలేమన్నమాట. అంత ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే పెట్టేసి ఉంచుతారు. ఇంకేదన్నా ఒక 1% ఛాన్స్ అంటే వాళ్ళ దగ్గర మనం ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. దట్టు అది 50 to 100 రూపీస్ అంతే ఉంటుంది. మ్యాక్సిమం అయితే ఫిక్స్డ్ ప్రైజెస్, నో బార్గెనింగ్ అని అయితే పెట్టేస్తారు. అండ్ మనకి ఇక్కడ వెస్ట్రన్ వేర్ టాప్స్ కూడా ఉన్నాయి అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మనకి వెస్ట్రన్ వేర్ టాప్స్, అవి వచ్చేసి 300 ఆ రేంజ్ అయితే ఉంది. అండ్ మనకి డ్రెస్సెస్తో పాటు మనకి హోమ్ డెకోర్ ఐటమ్స్, క్రాకరీ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి వుడ్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. టేబుల్స్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్స్, కార్డ్స్, అలానే ఇవన్నీ వచ్చేసి ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవేంటంటే కొంచెం వింటేజ్ ఐటమ్స్ అనమాట. సో ఈ ప్రైజెస్ ఏంటంటే మనకి ఒక్కొక్కటి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. లైక్ 50 రూపీస్ రేంజ్ నుంచి 5000, 10,000 ఆ రేంజ్ దాకా అయితే ఉంటుంది. ఇవేంటంటే వింటేజ్ పీసెస్ కాబట్టి మనకి ఇంట్లో డెకోర్ ఐటమ్స్గా చాలా చాలా క్యూట్గా బాగుంటాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ మొత్తం కార్పెట్స్ కూడా ఉన్నాయి. అంటే చాలా డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి. అంటే A to Z ఐటమ్స్ అని ఎందుకన్నానంటే ఇదే అనమాట. అన్ని ఐటమ్స్ అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి కార్పెట్స్ అని చెప్పాను కదా, ఫ్లోర్ కార్పెట్స్ ఉన్నాయి. అలానే మనకి డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీ. అంటే ఇవన్నీ ఏంటంటే ఇది లోకల్ ఐటమ్స్ కాదు, మనకి వాళ్ళ ఆరిజిన్ నుంచి అంటే ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడి నుంచి తీసుకొస్తారనమాట. జైపూర్, రాజస్థాన్ కాబట్టి. సో ప్రైజెస్ ఆ రేంజ్లోనే ఉంటుంది. 1000 to 2000 ఆ రేంజ్ అయితే ఉంటుందన్నమాట. అంటే తక్కువ నుంచి స్టార్ట్ అవుతుంది, అలానే ఎక్కువగా కూడా ఉన్నాయి. సో మన ఏం తీసుకుంటాము, మన రిక్వైర్మెంట్ బట్టి అయితే మనం తీసుకోవాలి. అండ్ బ్యాంగిల్స్, సో ఇవన్నీ వచ్చేసి మనకి అని నేను ఎవరిని కదిలించినా, ఏ స్టాల్ని కదిలించినా మేము రాజస్థాన్ నుంచి తెచ్చాం, జైపూర్ నుంచి తెచ్చాం, అది ఇది అని చెప్తున్నారు. మేబీ దానివల్ల అంత ప్రైజెస్ ఏమో అని అనిపించింది నాకైతే. బ్యాంగిల్స్ వచ్చేసి 50 రూపీస్ ఆ రేంజ్ అయితే ఉంది. అలానే మనకి చాలా ఫేమస్ రాజస్థాన్లో ఏంటంటే కోలాపూరి ఫుట్వేర్ అంటారు కదా, ఎథ్నిక్ వేర్కి అయితే చాలా చాలా బాగుంటాయి. అంటే మనం శారీస్ వేసుకున్న, డ్రెస్సెస్ వేసుకున్న ఏంటి అంటే రెగ్యులర్ ఫుట్వేర్ అంత బాగా ఉండదన్నమాట. సో అలాంటి టైంలో ఇలాంటి ఫుట్వేర్ చాలా చాలా క్యూట్గా ఉంటుంది. అబ్బాయిలకి కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా మనకు కుర్తీస్ వేసుకున్నప్పుడు మంచిగా ఇలా వేసుకుంటారు కదా. సో అవి కూడా అంటే ఏంటంటే మొత్తం లుక్ని ఎలివేట్ చేస్తుంది. ప్రైస్ వచ్చేసి మనకి 300, 400, 500 ఆ రేంజ్ అయితే ఉందన్నమాట. అండ్ నాకు శారీ స్టాల్స్ చాలా తక్కువే కనిపించాయి. బట్ ఉన్నవి ఒక 1 to హార్డ్లీ నాకు ఒక బిలో 5 స్టాల్సే కనిపించాయి. బట్ ఉన్న స్టాల్స్ ఏంటంటే కొంచెం బాగున్నాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్ అనుకుంటాను. సో చూస్తున్నారు కదా, చాలా మంచి మైల్డ్ కలర్స్ అయితే ఉన్నాయి. లైక్ మన మమ్మీ వాళ్ళు వేసుకుంటారు కదా, కొంచెం మెత్తగా ఉంటుంది వేసుకుంటే అంటారు కదా. సో సమ్మర్కి చాలా చాలా బాగుంటుంది. సో వింటర్ అయినా మనకి ఎలా సమ్మర్ వస్తుంది కాబట్టి
సో అవి బాగుంటాయి. ప్రైస్ వచ్చేసి 500 నుంచి 1000 రేంజ్ అయితే ఉంది. అండ్ చెప్పాను కదా, డ్రెస్సెస్ ఇక్కడ చాలా చాలా బాగుంటాయి. మనకైతే ఇఫ్ ఇన్ కేస్ ఒక 100 స్టాల్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 50 స్టాల్స్ మనకి డ్రెస్సెసే ఉంటాయి. డ్రెస్ మెటీరియల్స్. సో ఇవేంటంటే పాకిస్తానీ, కాశ్మీరీ అలాంటి కుర్తీ సెట్స్ అనమాట. చాలా హెవీ డిజైన్ అయితే వస్తుంది. అట్ ది సేమ్ టైం చాలా ఎలిగెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. సో మనకి ఫెస్టివల్స్ కానీ, ఎస్పెషల్లీ బర్త్డేస్ కానీ చాలా చాలా బాగుంటుంది. అయితే ఇలాంటి హెవీ కుర్తీ సెట్స్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 1000 టు 1500, 2000, 25 ఆ రేంజ్ అయితే ఉంది. ఇంకా హెవీ సెట్ అనుకోండి 3000 అబోవ్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి పీస్ వచ్చేసి చాలా డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ వచ్చేసి మనకి కాశ్మీరీ కుర్తీస్ అని చెప్పారు. సో కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఎంత బాగున్నాయో. అండ్ నాట్ ఓన్లీ పార్టీ వేర్, మనకి సింపుల్ కుర్తీస్ కూడా ఉన్నాయి. లైక్ సింపుల్ కుర్తీ సెట్స్ మన ఆఫీస్ అండ్ కాలేజ్ కానీ రెగ్యులర్గా వేసుకుంటాం కదా, సో అవి కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ వచ్చేసి మనకి 500 to 1000 రేంజ్ అయితే ఉన్నాయి. మంచిగా డిఫరెంట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. జార్జెట్ అని చెప్పేసి, అలానే మనకి కాటన్, సో అలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. అండ్ సాఫ్ట్ నెట్టెడ్ అని చెప్పేసి కొన్ని పేర్లు అయితే నాకు పలకడం కూడా రాలేదు, అంటే నాకు తెలియదు అనమాట. సో అలాంటి మెటీరియల్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్లీ మనకి ఏంటంటే ఈ కుర్తీ సెట్స్ అండ్ దట్టు నుమాయిష్ అంటే గుర్తొచ్చేది చికెన్ కారీ వర్క్ కుర్తీస్ అనమాట. సో అవి కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అనమాట. లైక్ జార్జెట్ మెటీరియల్లో కానీ కాటన్ మెటీరియల్లో సూపర్గా ఉన్నాయి. 1000 to 1500 రేంజ్ ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి షరారా, గెరారా అంటారు కదా, లైక్ గాగ్రా అలాంటి మంచి సెట్స్ ఇవి. కలర్స్ అయితే ఎంత బాగున్నాయో, చాలా వైబ్రెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. లైక్ 3000 to 4, 5, 6 ఆ రేంజ్ అయితే చెప్పారు. ఎందుకంత ప్రైస్ రేంజ్ అంటే ఇక చూస్తేనే మీకు అర్థమైపోతుంది, అంత హెవీ డిజైన్ అయితే ఉంది. నన్ను అడిగితే మ్యారేజ్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు దగ్గరలో ఏదన్నా మీకు ఒక ఫంక్షన్ కానీ, మ్యారేజెస్ కానీ, మ్యారేజ్ గెస్ట్గా వెళ్ళాలన్నా కూడా పక్కా అయితే షాపింగ్ చేసుకోండి. సూపర్గా అయితే ఉన్నాయి. అంటే మనం అనుకోవాలి, ఒక బడ్జెట్ పెట్టుకుంటే మాత్రం మన బడ్జెట్లో వస్తాయంటే తీసుకోవచ్చు. ఇంకా బాందిని, సో చాలా ఫేమస్. అండ్ ఇదేంటంటే అస్సలుకి అవుట్ ఆఫ్ ట్రెండ్, అస్సలు వెళ్ళదు అనేది ఏదన్నా ఉంది అంటే బాందిని. నా చిన్నప్పటి నుంచి అయితే చూస్తున్నాను ఈ బాందిని ప్రింట్స్. మనకి కుర్తీస్ ఉన్నాయి, శారీస్ కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ వచ్చేసి 1000 రేంజ్ అయితే ఉంది. అండ్ నుమాయిష్లో ఏంటంటే డ్రెస్సెస్తో పాటు మనకి ఇక్కడ బెడ్షీట్స్ కానీ, పిల్లో కవర్స్ అవి కూడా ఉన్నాయి. అవి కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇంకా ట్రెడిషనలే కాకుండా మనకి వెస్ట్రన్ వేర్ కూడా ఉన్నాయి. వెస్ట్రన్ వేర్లో ఏంటంటే మంచి టాప్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఆఫీస్ అండ్ కాలేజ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, లైక్ 150 రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అలానే 150, 200, 300 ఆ రేంజ్ అయితే ఉంది. అంటే డ్రెస్సెస్ ఉన్నాయి, సింపుల్ కుర్తీస్ ఉన్నాయి, అలానే మనకి టాప్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. మంచి కార్టూన్కి సంబంధించి అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ హోమ్ డెకోర్ ఐటమ్స్లో మనకి ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఫేక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్ వాజెస్లో పెట్టుకోవడానికి అవి కూడా ఉన్నాయండి. అండ్ నేను చాలా నుమాయిష్ అప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు వెళ్ళాను కాబట్టి ఇంకా అరేంజ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు వెళ్తే మాత్రం మీకు ఇంకా చాలా స్టాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి హోమ్ డెకోర్ ఐటమ్స్ అనమాట. అయితే వీటి ప్రైస్ వచ్చేసి మనకి కొన్ని వచ్చేసి మనకి 500, 1000 ఆ రేంజ్ అయితే ఉన్నాయి. అలానే 1500 ఆ రేంజ్ కూడా ఉన్నాయి అనమాట. ఎస్, కొంచెం ఆ ప్రైసెస్ వింటే భయం వేస్తుంది, బట్ ఆ రేంజ్ అయితే ఉన్నాయి. బార్గెనింగ్ కూడా కొంచెం చేసుకోవచ్చు. అండ్ వింటర్ వేర్ అని చెప్పాను కదా, మంచిగా జాకెట్స్, జర్కిన్స్ అవన్నీ ఉన్నాయి. అంటే మనకి ఎంత జాకెట్లు అలా వేసుకునే అంత చలి ఉండకపోవచ్చు, కానీ చాలా స్టైలిష్గా అయితే ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయి. వాటి ప్రైస్ వచ్చేసి 500 to 1000 అని చెప్పారనమాట. అండ్ మనకి మన వెదర్కి తగ్గట్టు కూడా జాకెట్స్ ఉన్నాయి. అవి కూడా 200, 300 ఆ రేంజ్ అయితే ఉన్నాయి. అండ్ చెప్పాను కదా, మనకి ఇక్కడ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అవన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి మంచి కాంబో ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ బెడ్షీట్స్లో లైక్ 600కి 3 బెడ్షీట్స్, అలా పిల్లో కవర్స్ అలా కూడా ఉన్నాయి. అంటే మొత్తం ఫిక్స్డ్ ప్రైజెస్ లాగా అయితే పెట్టేశారు. ఎప్పుడు అలానే పెడుతూ ఉంటారు. సో దాన్ని బట్టి మనం తీసుకోవడమే. ఇంకా మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన స్టాల్స్ కూడా పెట్టారనమాట. సో అవి తీసుకుంటే అక్కడ తీసుకోవచ్చు, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మనకి బాగా ఫేమస్ ఇదేంటి హల్వా,
మామిడి తండ్ర అండ్ చిప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవి 150 అలా అయితే ఉన్నాయన్నమాట. శాంపిల్స్ కూడా ఇస్తారు. సో మనం టేస్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి చికెన్ కర్రీ వర్క్ షర్ట్స్ అనమాట. సో నేను ఎప్పుడు వినలేదు. సో షర్ట్స్ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. లైక్ కొరియన్ టాప్స్ అంటాం కదా, సో అవి దాంట్లో మంచిగా చికెన్ కర్రీ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ కొన్ని అయితే మంచిగా పీటర్ నెక్ కాలర్ ఉంటుంది కదా, సో అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండీ షర్ట్స్ అయితే ఉన్నాయి. మంచి సింపుల్ జీన్స్కి ఇలాంటి షర్ట్స్ చాలా బాగుంటాయి. లైక్ క్యూట్గా ఆఫీస్ అండ్కి కాలేజ్కి చాలా చాలా బాగుంటాయి. వాటి ప్రైస్ వచ్చేసి 1000కి 3 షర్ట్స్ అలా మంచి కాంబో ఆఫర్స్ అయితే పెట్టారు. సో దట్ మనం ఏంటంటే ఒకటి పీస్ తీసుకునే కన్నా ఇలాంటి కాంబో ఆఫర్స్, సో ఎగ్జిబిషన్ అంటే మనం అందరిని వేసుకొని వెళ్తాం కాబట్టి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇలాంటి కాంబో ఆఫర్స్లో తీసుకుంటే మనకు కూడా చాలా తక్కువగా పడతాయి అన్నమాట. అండ్ అది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక మెయిన్ విషయం నేను చెప్పడం మర్చిపోయాను. మనకి ఏంటంటే ఎక్కువ క్యాష్ అయితే క్యారీ చేయండి. అక్కడ ఏంటంటే కొన్నిసార్లు నెట్వర్క్ ఇష్యూ వస్తూ ఉంటుంది. లేదు అని అనుకుంటే యూపీఐ పని చేయదు అండ్ చాలామంది క్యాషే అడుగుతుంటారు. సో పక్కా క్యాష్ అయితే క్యారీ చేయండి. ఇంకొక ఫేమస్ ఐటమ్ ఏదన్నా ఉంది అంటే క్రాకరీ ఐటమ్ అనమాట. సో ఇక్కడ చాలా వైడ్ రేంజ్లో క్రాకరీ అయితే ఉంది. లైక్ 399కి per kg లాగా ఇస్తారను. ఈ మెటీరియల్ అంతా ఫైబర్ అనుకుంటా. సో అంటే మనకి టచ్ చేసి చూస్తే కానీ ఫైబర్ లానే అనిపించింది నాకైతే. ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ డిఫరెంట్ ప్రింట్స్తో అయితే చాలా బాగున్నాయి. మనకి కిచెన్కి సంబంధించి లైక్ డైనింగ్ టేబుల్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడైతే మొత్తం దొరుకుతాయి. కప్స్ కానీ గ్లాసెస్ కానీ చాప్ స్టిక్స్ కానీ చాప్ బోర్డ్స్ అలా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి కొన్ని పింగాణి కూడా ఉన్నాయి. సో అవి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి అనమాట. ప్లేట్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇలా బాక్సెస్ ఇవి వచ్చేసి మనకి పింగాణిలో నేను తీసుకున్నాను. నాకు 699 ఏమో పడింది. అండ్ ఇలా పెద్ద పెద్ద ప్లేట్స్ ఉన్నాయి. మనకి మండీ ప్లేట్స్ అంటాం కదా, సో అలాంటివి పింగాణీలు అయితే ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయి. అండ్ మనకి ఇవన్నీ వచ్చేసి నైట్ వేర్ ప్యాంట్స్ చాలా XXL దాకా అయితే ఉన్నాయి. అలానే మనకి ఇవన్నీ వచ్చేసి పెలాజోస్ అంటారు కదా, నైట్ వేర్కి బాగుంటుంది. అలానే కుర్తీ పైకి వేసుకోవడానికి కూడా బాగుంటుంది. 199 ఆ రేంజ్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ స్టాల్లో ఒకటి చాలా చాలా బాగుంటుంది అనమాట. జామ్ స్టాల్ పేరు వచ్చేసి. దీంట్లో ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్, పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి. ఎంత క్యూట్గా ఉంటాయి అంటే ఇవన్నీ వచ్చేసి చికెన్ కర్రీ వర్క్లో. అవి కూడా చికెన్ కర్రీ వర్క్ నార్మల్గా మనం రెగ్యులర్గా చూసేది ఏంటంటే వైట్ కలర్లో ఉంటుంది. బట్ అక్కడ డిఫరెంట్ కలర్స్లో మంచి ప్రింట్స్ అయితే ఉంటాయి. అండ్ యాక్సెసరీస్ విషయానికి వస్తే మనకి క్యాప్స్ ఉన్నాయి, వాచెస్ కూడా చాలా ట్రెండీ వాచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి బ్రాండెడ్లో కూడా దొరకవు. 150, 200, 300 ఆ రేంజ్ అయితే ఉంది. అండ్ ఇంకొక స్టాల్ వచ్చేసి అస్మా కలెక్షన్స్ అనమాట. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీంట్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కుర్తీ డ్రెస్సెస్. అండ్ దీంట్లో ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్ ఇలా పెట్టేశారనమాట. సో నో బార్గెనింగ్, మ్యాక్సిమం అలానే పెట్టేస్తారు. సో బార్గెనింగ్ అనే థాట్ అయితే పక్కకే పెట్టేసేయాలి. అండ్ బట్ డ్రెస్ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. లుక్ ఎట్ దట్ కలర్స్ అండ్ డిజైన్స్. కలర్స్ చూస్తే మాత్రం ఎంత వైబ్రెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి దగ్గరలో ఏదైనా మంచి ఫంక్షన్ ఉంటే మాత్రం నుమాయిష్కి వెళ్తే మాత్రం వీఆర్ సార్టెడ్, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మెటీరియల్ కూడా ఏంటంటే మంచి రిచ్ మెటీరియల్ అయితే ఉంది. జార్జెట్లో కానీ లేదనుకుంటే ఇంకా ఇదేంటి టిష్యూస్లో కానీ అలా అయితే ఉన్నాయి అనమాట. అండ్ దాంట్లోనే డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు మంచి కొరియన్ బ్యాగ్స్ కోసం చూసినట్లయితే మాత్రం ఈ KGN అనే ఒక స్టాల్ అయితే పక్కా చెక్ చేయండి. నేను ఎప్పుడు లైక్ పాస్ట్ 4 yearsగా వెళ్తున్నాను. సేమ్ స్టాల్, సేమ్ ప్లేస్, సేమ్ హ్యాండ్ బ్యాగ్స్ విత్ డిఫరెంట్ డిజైన్స్ అనుకోండి. మంచి కొరియన్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. బ్యాక్ ప్యాక్స్ కానీ, స్లింగ్ బ్యాగ్స్, ఆఫీస్, కాలేజ్, షోల్డర్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అయితే ఉంటాయి. కలర్స్ అయితే ఎన్ని డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి బ్రాండెడ్లో కూడా ఇన్ని డిజైన్స్ అయితే ఉంటాయి. ఇంకా బ్రాండెడ్ డూప్స్ కూడా ఉంటాయి. లైక్ LV, ఇంకా బర్బరీ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట.
ప్రైస్ రేంజ్ వచ్చేసి సింపుల్గా స్లింగ్ బ్యాగ్స్ అనుకోండి 150 రేంజ్ అయితే ఉంది. అలానే ఇలాంటి స్లింగ్ అండ్ షోల్డర్ బ్యాగ్స్ అనుకోండి 500 ఆ రేంజ్ అయితే ఉంది. ఇంకా మనకి హ్యాండ్ బ్యాగ్స్ అనుకోండి 500 to 1000 రేంజ్ అయితే ఉంది. ఇంకా పార్టీవేర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా. సో ఇవి వచ్చేసి మనకి 500 ఆ రేంజ్ అయితే ఉన్నాయి అనమాట. లైక్ నాట్ ఓన్లీ లేడీస్, మనకి చిన్నపిల్లలకు కూడా మంచి క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే పక్కా చెక్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ హ్యాండ్ బ్యాగ్ లవర్ అయితే మాత్రం. అండ్ ఈ స్టాల్లోనే మనకి పక్కన ఇవేంటి కలంకారీ ప్రింట్స్కి సంబంధించిన స్కర్ట్స్ కానీ అలానే పలాజోస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆఫ్ వైట్లో స్కర్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్రైజెస్ అయితే మీరైతే పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి ప్రైజెస్ అలా పెట్టేసే ఉంచుతారు. సో ఫిక్స్డ్ ప్రైజెసే పెట్టారనమాట. ఎందుకంటే నేను చాలా స్టాల్స్లో అడిగాను ఏమైనా తగ్గిస్తారా అంటే లేదండి తగ్గించము, ఫిక్స్డ్ ప్రైజెస్ అన్నారు. సో మనం అడిగి వేస్ట్ ఏమో అని అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ షార్ట్స్ ఉన్నాయి, అలానే స్కర్ట్స్ ఉన్నాయి. అసలు చూస్తే మాత్రం ఎగ్జిబిషన్ చాలా ఇంకొన్ని డబ్బులు ఉంటే బాగుండి షాపింగ్ చేస్తాము, ఎక్కువ షాపింగ్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. లిటరలీ మీరు నమ్ముతారో నమ్మరో, హస్బెండ్స్ కానీ లేదంటే వాళ్ళ బ్రదర్స్ అలా వస్తారు కదా, ఎస్పెషల్లీ ఈ స్టాల్లో ఆ జెంట్స్ అందరూ బయట నుంచున్నారు, లేడీస్ అందరూ లోపల షాపింగ్ చేస్తున్నారు అనమాట. పిల్లలు కూడా తీసుకొస్తారు కాబట్టి ఆ జెంట్స్ పిల్లల్ని పట్టుకొని ఉన్నారు. వీళ్ళైతే హ్యాపీగా అందరు లేడీస్ షాపింగ్ చేస్తున్నారు అనమాట. సో అమ్మాయిలకి మాత్రం పండగ, కానీ అబ్బాయిలకి మాత్రం హార్డ్లీ స్టాల్స్ ఉన్నాయి. వాళ్ళకి పక్కా అయితే బోర్ కొడుతుంది. పిల్లల్ని పట్టుకోవడానికి అయితే మంచిగా రావచ్చు వాళ్ళు. అండ్ వెస్ట్రన్ వేర్ టాప్స్ చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో టాప్స్ అయితే. సింపుల్గా షార్ట్ కుర్తీస్ ఉన్నాయి. అలానే ఈ మధ్య బాగా ట్రెండింగ్, లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదన్నా ఆన్లైన్ యాప్స్లో ఏమైనా ట్రెండింగ్ డిజైన్స్ కనిపిస్తుంటే ఇక్కడైతే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. డెనిమ్ జాకెట్స్, డెనిమ్ డ్రెస్సెస్, వీటి ప్రైస్ వచ్చేసి మనకి 300 400 ఆ రేంజ్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి వెకేషన్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అనమాట. లైక్ ఏదన్నా బీచ్ వెకేషన్ కానీ లేదనుకుంటే ఏదైనా ట్రాపికల్ వెకేషన్కి వెళ్తుంటాం కదా, సో దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అవే. నాకైతే ఈ స్టాల్ చూస్తే మొత్తం బీచ్ అండ్ గోవానే గుర్తొచ్చింది. ఎస్పెషల్లీ గోవాలో ఇలాంటి ప్రింట్స్కి సంబంధించిన స్టాల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వ్రాప్ డ్రెస్సెస్ అని చెప్పేసి, షర్ట్స్ అని చెప్పేసి, ప్రింట్ అలాంటి ప్రింట్ లైక్ కొంచెం కలంకారీ ప్రింట్ అంటాం కదా, సాటన్లో కలంకారీ ప్రింట్ వచ్చేసి డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ వచ్చేసి 500 to 1000 రేంజ్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఏంటి అని అంటే యాక్సెసరీస్ కూడా చాలా స్టాల్స్ అయితే కనిపించాయి. ఎస్పెషలీ ఈ స్టాల్ అనమాట. ఏది తీసుకున్నా మనకి 100 రూపీసే. వెదర్ ఇట్ ఈస్ ఇయర్ రింగ్స్ కానీ, హ్యాండ్ కప్స్ కానీ, బ్యాగ్స్, ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఎథ్నిక్ బ్యాగ్స్, ఎథ్నిక్ వేర్ వేసుకున్నప్పుడు శారీస్ కానీ కుర్తీస్ వేసుకున్నప్పుడు నార్మల్ క్లచ్ కన్నా ఇలాంటి మంచి పర్ల్స్ కానీ అలా క్లచ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా క్యూట్గా. అయితే దీని ప్రైస్ వచ్చేసి మనకి 500 రూపీస్ అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే అమెజాన్ కానీ మింత్రా కానీ అక్కడ ఏ ప్రైస్ ఉంటుందో అది ప్రింట్అవుట్ తీసి పెట్టారు. అంటే మనం అడుగుతాం కదా తగ్గించవచ్చు కదా అంటే, చూడండి అమెజాన్లో ఎంత ప్రైస్ ఉందో 1500 ఉంది, మేము ఓన్లీ 500కి అమ్ముతున్నాం అని చెప్పేసి కంపేర్ చేయడానికి అలా పెట్టారనమాట. సో అది కొంచెం స్మార్ట్ బిజినెస్ అని చెప్పచ్చు. అండ్ ఈ హ్యాండ్ కఫ్స్ ఉన్నాయి కదా బ్రాస్లెట్స్ లాగా, వాటి ప్రైస్ కూడా అంతే 100 రూపీస్. ఇక్కడ మంచిగా ఇలాంటి బ్రాస్లెట్స్ చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు వెళ్ళినా మాత్రం పక్కా తీసుకుంటాను. అలానే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా మంచిగా క్యూట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో ఇందాక మనం చూసిన డ్రెస్సెస్ కన్నిటికి పక్కా మ్యాచ్ అయిపోతుంది. సో డ్రెస్సెస్ కొన్నామంటే మనకి ఇక్కడ యాక్సెసరీస్ కూడా కొనవచ్చు. అందుకే చెప్పాను వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పేసి. హ్యాపీగా ఒక డ్రెస్ తీసుకున్నామంటే ఫుట్వేర్, హ్యాండ్ బ్యాగ్, క్లచెస్, సో అన్నీ తీసుకొని అయితే బయటకు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మంచిగా నెక్ పీసెస్ కూడా ఉన్నాయి. సో ఇందాక చూపించిన గోవా డ్రెస్సెస్ కూడా ఇవి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో ఇవన్నీ బ్రాస్లెట్స్ కూడా అంటే కొన్ని చాలా సింపుల్గా డెంటీ బ్రాస్లెట్స్ ఉన్నాయి. అండ్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, లైక్ స్టార్. ఇది వచ్చేసి కొన్ని అయితే గోవాలో కనిపించినట్టు స్టాల్స్ ఉన్నాయి, మంచిగా షెల్స్ అని చెప్పేసి స్టార్ అలా ఉన్నాయి అన్నమాట. నెక్ పీసెస్ కానీ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా. ఇది వచ్చేసి ఇంకొక శారీ స్టాల్ అనమాట. చెప్పాను కదా హార్డ్లీ చాలా తక్కువ స్టాల్స్ ఉంటాయి. సో దాంట్లో ఇదొకటి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాల్ అని చెప్పచ్చు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. సో శారీ నేమ్స్ కూడా వాళ్ళు క్లియర్గా బనారసీ కానీ అలా రాసి పెట్టారు. దట్టు ప్రైజెస్ కూడా వాళ్ళు రాసి పెట్టారనమాట. సో ఇది వచ్చేసి బనారసీ శారీ. అంటే
చూడడానికి చాలా రిచ్‌గా కనిపిస్తుంది. బట్ వేసుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి కాటన్ శారీస్. సో, వాళ్ళేంటి అనంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలేంటి శారీ ఏంటి, ప్రైస్ ఏంటి అని క్లియర్‌గా మనకి రాసేసి పెట్టేసి ఉంచుతారు. సో దట్ మనం వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా ఉండదనమాట. అండ్ ప్రైజెస్ నాకెలా అనిపించిందంటే, సో బయట ఎలాంటి ప్రైజెస్ ఉంటాయో సో అలాంటి ప్రైజెసే ఉన్నాయి. అండ్ బట్ ప్రింట్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. లైక్ చికెన్ కారీ వర్క్‌లో శారీస్ కానీ, డ్రెసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ శారీస్. సో మనం జనరల్‌గా డ్రెసెస్ చూస్తాం. బట్ శారీస్ ఉన్నాయి. అండ్ మెటీరియల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి 1000 రూపీస్ రేంజ్‌లో కలంకారీ కుర్తీ సెట్స్. బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా! చాలా బాగుంటుంది. లైక్ అవి చూసే కన్నా వేసుకుంటే చాలా బాగుంటాయి కదా! ఇంకా చికెన్ కారీ వర్క్‌లో అయితే కుర్తీ స్టాల్స్ అవి కూడా చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. వరుసగా అయితే ఉంటాయన్నమాట. పక్కా నిమాయిష్‌కి వెళ్లారు అనంటే అమ్మాయిలైతే మాత్రం పక్కా అది కొనుక్కొని రావాల్సిందే. అంత బావుంటాయి. అంత బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఆ ప్రింట్స్ అయితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయో. సో, మనకైతే ఇలాంటి ప్రింట్స్ మనకి హైదరాబాద్‌లో అయితే ఎక్కడ దొరకవు. ఓన్లీ నుమాయిష్‌లోనే ఉంటుందనమాట. కలర్స్ కూడా ఎన్ని డిఫరెంట్ కలర్స్. అండ్ మెటీరియల్ ఏంటంటే ఒకటి జార్జెట్‌లో ఉంటుంది. ఒకటి కాటన్‌లో ఉంటుందనమాట. సో, ఎస్పెషల్లీ జార్జెట్ మెటీరియల్‌తో అయితే చాలా బావుంటుంది. అండ్ దాంట్లో లోపల లైనింగ్ ఉంటుంది కదా! సో, ఆ లైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. ప్రైస్ వచ్చేసి 1000-1500 రేంజ్ అయితే ఉంటుంది. ఇంకా నుమాయిష్ అంటేనే కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో, చాపర్ దగ్గర నుంచి వెజిటబుల్ చాపర్ దగ్గర నుంచి ఐరన్‌కి సంబంధించిన ఇడ్లీ పాత్రలు కానీ, లేదనుకుంటే చపాతీస్ చేసుకునేవి కానీ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ చూడండి, ఏ టు జెడ్ ఐటమ్స్, లిటరల్లీ ఏ టు జెడ్ ఐటమ్స్ అన్నీ ఇలాంటి స్టోర్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ స్టాల్స్ అయితే ఉంటాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి. నేనైతే పక్కా తీసుకుంటాను. నేను ఎక్కడైనా కిచెన్ వేర్ షాపింగ్ చేస్తాను అని అంటే డ్రెసెస్ తీసుకున్నా తీసుకోపోయినా నుమాయిష్‌లో నేనైతే ఈ కిచెన్‌కి సంబంధించినవి అయితే పక్కా షాపింగ్ చేస్తాను. గరిటెలు కానీ, స్పూన్స్ కానీ, ఇవి ఇంకొకటి ఏంటంటే ప్రతి ఐటెం పైన ప్రైస్ అయితే మెన్షన్ చేసి ఉంచుతారు. సో దట్ మనము బార్గెనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. ప్రైజెస్ మెన్షన్ చేయకపోతే మనం పక్కా బార్గెనింగ్ చేస్తామని చెప్పేసి వాటిపైన కూడా ప్రైజెస్ రాసి అయితే ఉంచుతారు. చిన్న చిన్న ఐటమ్స్ లైక్ కిచెన్‌కి సంబంధించింది ఏందంటే మనకి చిన్న ఐటెమ్ ఆ కిచెన్‌లో ఉంటే మనకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అలాంటి ఐటెమ్ ఏంటంటే చేసేటప్పుడు కనిపించదు. ఎలా అని అనుకుంటాం. సో, అలాంటి ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ దాకా లైక్ బార్బీక్యూ కానీ, గ్రిల్స్ కానీ అలా అన్నీ అయితే ఉంటాయి. పక్కా అయితే ఈ స్టాల్ అయితే చెక్ చేయండి. ఇలాంటి స్టాల్స్ చాలా అయితే ఉంటాయి. ఎలా మనకి ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి పిండి వంటలు చేసుకోవడానికి కూడా ఈ ఫ్లవర్స్ అవన్నీ చేస్తారు కదా! సో, అవి కూడా ఉన్నాయి. పక్కా అయితే కిచెన్ వేర్ కావాలనుకుంటే చెక్ చేయండి. ఇంకా మనకి లేడీస్ కానీ, జెంట్స్ కానీ షాపింగ్ అంటే ఓకే. బట్ పిల్లలకి కూడా సంబంధించిన మంచి షాపింగ్ ఉంది. అదేంటంటే గేమ్స్ అనమాట. సో, వాళ్ళకి షాపింగ్ అంటే గేమ్స్. మంచి గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. అవి వచ్చేసి చాలా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. లైక్ 150, 200 అలా పర్ గేమ్ అయితే ఉంటుందన్నమాట. సో, అంత ప్రైజీగా అయితే ఉంది. బట్ వర్త్ ఇట్. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, ల్యాంప్స్ చెప్పాను కదా! మనకి మంచిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ ఉన్నాయి. దానిపైన మంచి డిఫరెంట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంత చేసాం, ఇంత మాట్లాడాం, ఇంత షాపింగ్ చేసాం. సో, అలసిపోతాం, ఆకలేస్తది. సో, మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉందనమాట. అయితే కమింగ్ టు ది ఫుడ్ కోర్ట్ మనమైతే 4 పాయింట్స్ అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ప్రైజెస్, అండ్ సెకండ్ వచ్చేసి టేస్ట్, థర్డ్ వచ్చేసి హైజీన్, ఫోర్త్ వచ్చేసి రష్ అనమాట. సో, కమింగ్ టు ది ప్రైజెస్, చాలా ప్రైజెస్ అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి టేస్ట్, అంత టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ థర్డ్ వచ్చేసి హైజీన్ అంతేం ఉండదు. అండ్ నేను అప్పుడే వెళ్ళాను కాబట్టి కొంచెం ఓకే. ఆ ఆయిల్ అవన్నీ కొంచెం నీట్గానే కనిపించే, పోను ఆ ఆయిల్ కలర్ చేంజ్ అవుతుందనమాట. అండ్ చాలా రష్ అయితే ఉంటుంది. అండ్ సో, మీ పైన డిపెండ్ అయి ఉంటుంది తినాలా లేదా అని చెప్పేసి. బాగా ఓకే, పర్లేదు, ఆకలిస్తుందంటే తినండి. లేదు అనుకుంటే కంప్లీట్గా అయితే అవాయిడ్ చేయొచ్చు. మస్ట్ అని ఏం అవసరం లేదు. మస్ట్ అనేది పాయింట్ అనేది లేదనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత మనకి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇవి కూడా అంతే 150-200 రేంజ్లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి. అలానే బ్యాంగిల్స్ ఉన్నాయి. యాక్సెసరీస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా డ్రెస్ కొనుక్కుంటే దానికి మ్యాచింగ్ యాక్సెసరీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అండ్
పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఎంజాయ్ చేసేది ఏదన్నా ఉంది అంటే గేమ్స్ అనమాట. జెయింట్ వీల్ కానీ కొలంబస్ అవన్నీ కూడా ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 150-200 రేంజ్లో మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా దాని పక్కనే మనకి డ్రై ఫ్రూట్స్ స్టాల్ అయితే ఉంది. సో ఇవి వచ్చేసి కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారని చెప్పారు కాబట్టి మనకి నార్మల్ రెగ్యులర్ ప్రైజెస్ కన్నా కొంచెం ఎక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఐటమ్ ట్రై చేయాలనుకుంటే పక్కా ట్రై చేయొచ్చు. దాంతోపాటు ఇంకా మనకి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. 150కి 2 బాల్స్ ఈ డబ్బాలో వేస్తే మనకి సాఫ్ట్ టాయ్స్ అయితే ఇస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే పక్కా ట్రై చేయండి. వీళ్ళ డాడీ అయితే ట్రై చేశారు. ఇంత పెద్ద టెడీ బేర్ అయితే ఇచ్చారు. దే ఆర్ సో హ్యాపీ. నా షాపింగ్ అయితే పూర్తయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. బాయ్.